విశాఖపట్నంలో రేపు ఎల్లుండి 30వ భారత పరిశ్రమల సమాఖ్య భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ సదస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సిఐఐ భాగస్వామ్యంతో విశాఖ సాగర తీరాన ఈ సిఐఐ సమిట్స్ జరగనుంది. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ప్లీనరీ హాల్ ప్రధాన వేదికగా ఉండగా దానికి అనుబంధంగా వివిధ హాల్స్ను ఏర్పాటు చేశారు. అక్కడ వివిధ ప్లీనరీ సెషన్స్ జరగనున్నాయి. 2 రోజులు జరిగే ఈ సిఐఐ సమిట్లో భాగంగా 14వ తేదీ ఉదయం శుక్రవారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ప్లీనరీ హాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొనగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. అనంతరం 10:30 గంటల నుండి 11:45 వరకు ఓపెనింగ్ ప్లీనరీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగబోతా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి పెట్టుబడిదారులంతా కూడా ఈ సదస్సుకు హాజరు కాబోతా ఉన్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. $120 బిలియన్ సంబంధించి 410 ఒప్పందాలను ఈ విశాఖ భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం చేసుకోబోతా ఉంది. ప్రధానంగా ఈ ఒప్పందాల ద్వారా 7.5 లక్షల మందికి సుమారుగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తా ఉంది. 45 దేశాల నుంచి 300కు పైగా ప్రతినిధులు హాజరు కాబోతా ఉన్నారు. అలాగే 12 అంతర్జాతీయ సంస్థలు, G20 దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ వక్తలు హాజరు కాబోతా ఉన్నారు. ఈ సదస్సులో మొత్తం 48 సెషన్లు, ఒక ప్లేనరీ, 27 సాంకేతిక సెషన్లు, అలాగే 3 స్టాండ్ అలోన్ సెషన్లు, 11 రాష్ట్ర స్థాయి పరమైనటువంటి సెషన్లు జరగబోతా ఉన్నాయి. ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా 2.7 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఇదే సమయంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయబోతా ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా గత 16 నెలల కాలంలో ఏపీకి $120 బిలియన్ పెట్టుబడులు తీసుకురావటం జరిగింది. ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ఏకైక ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో కూడా 6 హామీలు ఇవ్వటం జరిగింది. అందులో మొదటి హామీ కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ లక్ష్యంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఏ రాష్ట్రం కూడా ఇప్పటి వరకు చేపట్టినటువంటి ఎంప్లాయ్మెంట్ మిషన్ అనేది ఈ ప్రభుత్వం ఒక పాలసీని రూపొందించుకొని ఉద్యోగాల సృష్టి కోసమే అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది. ఉద్యోగాల కల్పనే ఏకైక ఎజెండాగా గత 16 నెలల కాలంలో $120 బిలియన్ పెట్టుబడులను ఏపీకి తీసుకురావటం జరిగింది. ఇవి కేవలం సంతకాలకే పరిమితం కాలేదు, ఎంఓయూలు కూడా కాకుండా నిజంగా ఈ ప్రాజెక్టులను తీసుకురావటం జరిగింది. అసలు కొన్ని ప్రాజెక్టులు అయితే అసలు ఎంఓయూలు కూడా కుదుర్చుకోకుండానే ఇక్కడికి తీసుకురావటం జరిగింది. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ అనేది దేశంలో అతిపెద్ద ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ ఎలాంటి ఎంఓయూ చేయకుండానే ఒక్క జూమ్ కాల్ ద్వారానే ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్కు రావటం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే గూగుల్, దేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్ డేటా సిటీని విశాఖకు రావటం జరిగింది. దేశంలోనే ప్రముఖ 10 సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా అందుట్లో 5 సంస్థలు ఏపీని ఎంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే బీపీసీఎల్ 1,00,000 కోట్ల పెట్టుబడితోటి భారీ రిఫైనరీ ప్రాజెక్టును ఇక్కడ ప్రారంభించబోతా ఉంది. ఎన్టీపీసీకి సంబంధించి
నుంచి 1,65,000 కోట్లతోటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ను అభివృద్ధి చేస్తా ఉంది. ఈ విశాఖలో జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్ లో కూడా పెట్టుబడులు వేగవంతమైనటువంటి సౌకర్యాల కల్పన కోసం ఏపీని ఎంచుకోవాలనే థీమ్ తోటి ముందుకు వెళ్తా ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు వేగంగా ఎంతో ఇక్కడ పెరిగిందనే చెప్పాలి. స్థానిక కంపెనీలు, ఎంఎస్ఎంఈలు కూడా 1000 కోట్లకు పైగా క్యాపిటల్ ఎక్స్పాన్షన్ చేయబోతా ఉన్నాయి. నెల రోజులు ఆలస్యమైన మొత్తం బిజినెస్ ప్లాన్ మొత్తం కూడా మారిపోయిందనే చెప్పాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చాలా ముఖ్యమైనది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్ల పెట్టుబడులు ఆకర్షిస్తా ఉన్నారు. అందుకే టీసీఎస్ అలాగే కాగ్నిజెంట్ లాంటి సంస్థలు కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఇది కేవలం ఐటీ రంగానికే కాదు, బ్లూ కాలర్ ఉద్యోగాలు, హాస్పిటాలిటీ వరకు కూడా ఇది విస్తరించిందనే చెప్పాలి. పర్యాటక రంగాన్ని ఇండస్ట్రీగా గుర్తించినటువంటి తొలి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. వచ్చే 3 ఏళ్లలో 50,000 హాస్పిటల్ గదులు సిద్ధం చేయాలన్నటువంటి లక్ష్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. పెట్టుబడిదారులు ఏపీని ఎందుకు ఎంచుకోవాలో కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కారణాలను చాలా స్పష్టంగా చెప్తా ఉంది. వాటిలో ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రెండోది సమర్థవంతమైనటువంటి నాయకత్వం, చంద్రబాబు నాయుడు అనుభవం కలిగినటువంటి మంచి ట్రాక్ రికార్డు ఉండటం, మూడోది పరిపాలన, పలు రాష్ట్రాల్లో ఈ డబుల్ ఇంజన్ సర్కారు ఉండటం, ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు కొనసాగటం, ఇవన్నీ కూడా వికసిత్ భారత్ లక్ష్యంగా 2047 నాటికి ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయటం జరిగింది. ఈ కారణాల వల్ల యువ పారిశ్రామికవేత్తలందరూ కూడా ఏపీని ఎంచుకుంటున్నట్టుగా కూడా ఇప్పటికే మంత్రి నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే విశాఖలో 2 రోజుల పాటు జరగబోతున్నటువంటి ఈ పారిశ్రామిక పెట్టుబడిదారుల సదస్సు ద్వారా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. 410 ఒప్పందాలు ఇక్కడ జరగబోతా ఉన్నాయి. సుమారుగా $120 బిలియన్ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు రాబోతా ఉన్నాయి. నిజంగా ఇదొక రాష్ట్ర ప్రజలకు ఇదొక శుభవార్తనే చెప్పుకోవాలి. ఈ భాగస్వామ్య సదస్సు ప్రారంభానికి ముందే అనేక ఎంఓయూలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతోటి కుదుర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. 2 రోజుల పాటు ఈ భాగస్వామ్య సదస్సు జరగబోతా ఉంది. రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చేతుల మీదుగా తొలి రోజు ఈ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతా ఉంది. అనేక సెషన్లు ఇక్కడ జరగబోతా ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు అలాగే ఇతర వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా ఇక్కడ భేటీ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పారిశ్రామిక పాలసీలతో పాటు టూరిజం పాలసీలు ఇవన్నీ కూడా ఏ విధంగా తీసుకొచ్చింది, ప్రధానంగా వాటన్నిటిని కూడా వివరించకపోతా ఉన్నారు. తద్వారా పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా, వాళ్ళందరినీ కూడా ఆకర్షించే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు అయితే ఈ 2 రోజుల పాటు జరగబోతున్నటువంటి భాగస్వామ్య సదస్సు ద్వారా ఇక్కడ కొనసాగబోతా ఉన్నాయి.